అందరికీ నమస్కారం. నేను మీ మహాలక్ష్మి. ఇవాల్టి వీడియోలో జీరా రైస్ పన్నీర్ కర్రీ బెస్ట్ లంచ్ కాంబినేషన్ సింపుల్గా చేసేయచ్చు. తక్కువ టైంలో ఎలానో చూసేద్దామా? కొత్తగా ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా జీరా రైస్ కోసం స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఆయిల్ హీట్ అయ్యాక లో ఫ్లేమ్లో పెట్టుకొని జీలకర్ర వేయండి. మీడియం ఫ్లేమ్లో ఉన్నా సరే జీలకర్ర మాడిపోతుంది. రైస్ ఫ్లేవర్ అనేది అస్సలు బాగోదు. చెక్క, లవంగాయ, యాలుక్కాయలు, పచ్చిమిరపకాయలు, మిరియాలు వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత ఎసరు వేస్తున్నాను. కొద్దిగా ఉప్పును వేసి హై ఫ్లేమ్లో పెట్టుకొని నీళ్లు మరిగేటప్పుడు బాస్మతి రైస్ను వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న బాస్మతి రైస్కి 1 గ్లాస్ బాస్మతి రైస్కి 2 గ్లాసుల నీళ్ళని అయితే వేశాను. మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. హై ఫ్లేమ్లో ఇలా దగ్గరగా ఉడికిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకొని కంప్లీట్గా సిమ్ పెట్టేసుకొని ఉడికించుకోవాలి రైస్ని. ఇంకా ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర, నెయ్యిని వేస్తే మన జీరా రైస్ అయితే రెడీ అయిపోతుంది. జీరా రైస్కి బెస్ట్ కాంబినేషన్ పన్నీర్ కర్రీ. ఇప్పుడు దాన్ని ఎలా చేయాలో చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక జీలకర్ర, చెక్క, లవంగాయ, యాలుక్కాయలు, మిరియాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయలు ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు, ఉప్పు, కారం వేసి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో టమాటాలని మెత్తగా మగ్గించుకోవాలి. టమాటా పూర్తిగా మగ్గిన తర్వాత గరం మసాలా 200 గ్రాములు కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసి ఒకసారి కలిపేసుకొని ఒక 5 నిమిషాలు అలా వదిలేస్తే ఉప్పు, కారం, మసాలా అన్నీ కూడా పన్నీర్ ముక్కలకి బాగా పడతాయి. గ్రేవీకి తగినన్ని నీళ్ళని వేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. ఆయిల్ ఇలా పైకి తేలితే కర్రీ అయిపోయినట్టే. ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.